ఈరోజు వీడియోలో నేను పాపపు అవగాహన లేకపోతే ఆ స్పృహతో జీవించడం, అదేవిధంగా కుమారుని యొక్క స్పృహ అవగాహన లేకపోతే ఆ అవేర్నెస్తో జీవించడం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్లో మనం గమనించినప్పుడు, బైబిల్ అంతా పూర్తిగా మనం తీసుకొని గమనిస్తూ ఉన్నప్పుడు, పాత నిబంధనలో పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. కేవలం బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు, యాజకులు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు, కానీ పాపానికి కంప్లీట్ సాక్రిఫైస్ అనేది లేదు. పాపము కంప్లీట్గా తీసివేయబట్టం అనేది మనం చూడం. అందుకే హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏమంటా ఉన్నా అంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నా అంటిని. ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మనందరికి ఉండేటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే పాపం గురించిన సమస్య మనకుంది. కాబట్టి ప్రతిసారి మన దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది బాధపడేటువంటి, చాలామంది సతమతమయ్యేటువంటి ఆ సమస్య ఏంటంటే, ఆ పాపం అనేది మనస్సులో ఉంటుంది. కాబట్టి దాన్ని మనస్సులో పెట్టుకొని దాని ప్రకారం జాగ్రత్తగా ఉంటారు. సో ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే పాపం చేస్తానేమో, తప్పు చేస్తాను అనేటువంటి ఫీలింగ్తో బ్రతుకుతూ ఉంటారు. అందుకే పాత నిబంధనలు చూసినట్లయితే ఏ బలి లేకపోతే ఏం చేసినా కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదంటా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే రక్తం కార్చి మన మనస్సాక్షిని శుద్ధీకరించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షి మీద రక్తం ప్రోక్షించబడింది. మనం శుద్ధులుగా లేకపోతే మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఆ పరిశుద్ధకరమైన జీవితం ఇప్పుడు మనం జీవించవచ్చు. అందుకే ఇప్పుడు పాపపు అవగాహనతో, ఆ స్పృహతో మనం జీవించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కుమారుని యొక్క అవగాహనతో లేకపోతే ఆ స్పృహతో లేకపోతే సన్ కాన్షియస్తో మనం జీవించవచ్చు. ఆయన నన్ను నీతిమంతుడిగా చేశాడు, ఆయన నన్ను పరిశుద్ధుడిగా చేశాడని మనము జీవించవచ్చు. ఒక వాక్య భాగాన్ని చూద్దాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇక్కడ ఏమంటా ఉన్నా అంటే, ఆయన చేసిన త్యాగము, ఆయన శరీరం బట్టి లేకపోతే ఆయన రక్తం బట్టి మనం పరిశుద్ధపరచబడ్డా ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం పాపులుగా తీర్చబట్టలేదు. కానీ మనకి పాపం అనేది తగులుతానే ఉంటుంది, లేకపోతే దాన్ని మనం చూసేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం కుమారుని యొక్క అవగాహనతో లేకపోతే ఆ స్పృహతో లేకపోతే ఆ అవేర్నెస్తో, ఆ కాన్షియస్నెస్తో మనం బ్రతుకుతూ ఉంటామో, పాపం అనేది మన జోలు రాకుండా దాన్ని జయించి దానిపైన అధికారం తీసుకొని మనం బ్రతకొచ్చు. అందుకే రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, చూద్దాం. 6వ అధ్యాయము 10-11 వచనాలు ఏమంటున్నా అంటే, ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. ఇక్కడ ఏమంటున్నా అంటే, పాపం విషయమై ఆయన చనిపోయాడు మన కోసం. మనం ఇప్పుడు ఆయనలో సజీవంగా ఆ జీవం కలిగి జీవించవచ్చు అంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పాపం విషయమై మనం చనిపోయాం అన్నప్పుడు, ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకా పాపము మన మనస్సులో, మన ఆలోచనలో లేకుండా మనం బ్రతకొచ్చు. అందుకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పాపం మీద మనం దృష్టి పెట్టం. కానీ క్రీస్తులో నేను నీతిమంతుడును, క్రీస్తు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, ఆయన యొక్క నీతి నాకు ఇచ్చాడు, ఆ నీతి కలిగి నేను బ్రతుకుతాను అనేటువంటి ఆ సంతోషంతో మనం బ్రతకొచ్చు. మనం ఎప్పుడైతే పాపం గురించి ఆలోచిస్తూ ఉంటామో, పాపం చేస్తామనే భయంతోనే బ్రతుకుతాం. ఎప్పుడైతే క్రీస్తు నన్ను నీతిమంతుడిగా తీర్చాడని ఆ యొక్క లోపల ఆ ధైర్యంతో మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడు పాపం అనేది మనం అంటకుండా బ్రతకొచ్చు. పాపాన్ని జయిస్తూ పాపం పైన అధికారం కలిగి మనం ఈ లోకంలో బ్రతకొచ్చు. కాబట్టి నువ్వు సన్ కాన్షియస్తో బ్రతుకుతావా లేకపోతే సిన్ కాన్షియస్తో బ్రతుకుతావా అనేది నీ చాయిస్. ఇది నుంచి ఆలోచించుకో, ఏ విధంగా నువ్వు బ్రతకాలని ఆశపడతా ఉన్నావు. కుమారుని యొక్క ఆ అవగాహనతో, ఆ స్పృహతో, ఆ యొక్క మనస్సులో నేను నీతిమంతుడు అనేటువంటి ఆలోచనలతో నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితం చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఉంటుంది.
ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఒకవేళ ఈ వీడియో మీకు వాట్సాప్లో కావాలంటే మీ నెంబర్ మాకు పంపిస్తే మీకు వాట్సాప్లో ఈ వీడియోస్ మేము పంపిస్తాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.